హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ పొందాలంటే మనకి కోరుకున్న కాలేజీలో ఎంత ర్యాంకు లోపు వచ్చి ఉంటే ఖచ్చితంగా మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి టాప్ కాలేజెస్ తెలంగాణ స్టేట్ వైడ్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ప్రిఫర్ చేసిన కాలేజెస్ కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనము tgapset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఆధారంగానే నేను మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ తగ్గట్టుగా మనకి ఈ ఇయర్ ఎంతవరకు ర్యాంక్ వస్తే మనకి సీట్ వచ్చే అవకాశం ఉందనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో దీనికోసం మనం ఇక్కడ చూడొచ్చు టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ ఈ లింకు ఇన్ఫర్మేషన్ వాడుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక ఎక్సెల్ షీట్ లాగా వచ్చింది. ఆ ఎక్సెల్ షీట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను ఇలా సార్ట్అవుట్ చేశాను. సో ఇక్కడ మనం ఫిల్టర్ చేయడం జరిగింది. బ్రాంచ్ వైజ్గా ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేయడం జరిగింది. ఇలా ఫిల్టర్ చేయడం ద్వారా నేను ఒక మీకు 37 కాలేజెస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లిస్ట్లో మీరు పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 1,56,000 ర్యాంక్ వరకు కూడా కవర్ అయింది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ కాలేజెస్లో మీకు ఈ ర్యాంక్స్ లోపు ఉంటే మీకు ఈ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి టాప్ కాలేజెస్ అనుకోవచ్చు. సో ఈ టాప్ కాలేజెస్ చూసుకుంటూ వెళ్దాం వరుసగా మనము. ఫస్ట్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఇక్కడ మనకి ఈ బ్రాంచ్లో సీట్ రావాలంటే లాస్ట్ ఇయర్ ఓసీ బాయ్స్కి 6,334 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. తర్వాత మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ అనేది నెక్స్ట్గా సెకండ్ కాలేజ్గా ఉంది. తర్వాత మనకి సిబిఐటి టాప్ కాలేజ్ చెప్పుకోవచ్చు. దీంట్లో 13,125 ర్యాంకు. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్స్ ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి చాలా కాలేజెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మెయిన్గా లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రిఫర్ చేయడం మూలంగా మనకి ఇక్కడ ర్యాంక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ కాలేజెస్లో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో ర్యాంక్ కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా సీట్ వచ్చింది. సో ఇదే ట్రెండ్ ఈ ఇయర్ ఉంటుందని చెప్పలేము. కాకపోతే మీ ర్యాంక్స్ ఇలా ఉంటే మాత్రం కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు కోరుకునే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. సో చూసుకోండి, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళవి కూడా ఉన్నాయి. ఈ షీట్ అనేది నేను మీకు ఎక్సెల్ షీట్ అనేది గూగుల్ డ్రైవ్లో మనం లింక్ పెట్టడం జరుగుతుంది. సో ఈ లింక్ మీరు యూజ్ చేసుకొని మీకు నచ్చిన కాలేజెస్ ర్యాంక్ వైజ్గా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని సార్ట్ చేసుకొని మీకు నచ్చిన కాలేజెస్ మీరు మళ్ళీ ప్రిఫర్ చేసుకోండి మీ ర్యాంక్స్ తగ్గట్టుగా. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చి మనకి సిబిఐటి ఉంది. దీంట్లో 13,125 ర్యాంకు. విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లిలో ఉంది. సో 17,656 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్ అడ్మిషన్ వచ్చింది. తర్వాత గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 19,158 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. తర్వాత వాసవి కాలేజ్. సో వాసవి కాలేజ్ వచ్చి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది మనకి యాక్చువల్లీ లంగర్ హౌస్ అటు సైడ్ ఉంటుంది. హైదరాబాద్లో లంగర్ హౌస్ సైడ్ గోల్కొండ సైడ్ ఉంటుంది. 19,172 ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది. సో ఈ కాలేజీ కొద్దిగా ముందుకు వెనక్కి కొన్ని బ్రాంచెస్లో ఇలా షఫల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కుక్కట్పల్లిలోనే ఉంది. సో దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంటుంది. 19,501 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. తర్వాత మనకి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం 20,849 ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది. మిగతా వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు టాప్ కాలేజెస్ మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు మిగతా ర్యాంక్స్ కట్ ఆఫ్స్ నేను ఇక్కడ చెప్పట్లేదు. సో ఎక్సెల్ షీట్ మీకు ఇస్తాను, వాటిని యూజ్ చేసుకొని మీరు మీ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఇక్కడ చూసుకోండి. కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఇలా ఉన్నాయి. ఓకే, మీరు ఇవి నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్లో మీకు నేను ఇది ఈ రోస్ అన్నీ కూడా తీసేసి మీకు హైడ్ చేసేసి ఓన్లీ ర్యాంక్స్ పెడతాను, చూసుకోండి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వాసవి తర్వాత జేఎన్టీయూ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సివిఆర్హెచ్, తర్వాత ఎంజిఐటి కాలేజ్ ఉంది. ఇది గండిపేటలో ఉంది. సిబిఐటి వాళ్ళ కాలేజే. ఓకే, మేనేజ్మెంట్ సేమ్ మేనేజ్మెంట్. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ 28,778 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. తర్వాత బీవీఆర్ఐటి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో ఉంది. 30,612 ర్యాంక్ కట్ ఆఫ్. ఎస్ఎన్ఐఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్ 31,409 ర్యాంక్. సో ఇది ఇలా ర్యాంక్ వైజ్గా వెళ్తూ ఉంది. 12వ ర్యాంక్ ఇది. 13 వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 13th కాలేజ్ మనకి 32,304. తర్వాత ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఇది 14th టాప్ కాలేజ్. సో ర్యాంక్ చూసుకోవచ్చు 37,000 ఉంది. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ర్యాంక్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఎందుకంటే ఇలా ఎందుకున్నాయంటే మెయిన్గా
మనకి సిఎస్సి వాళ్ళని సిఎస్సి కోర్సెస్ ప్రిఫర్ చేసుకోవడం వల్ల ఈ కాలేజెస్లో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం వచ్చేసింది. తర్వాత కేయూ వరంగల్, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్ 47,000. సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ 49,708. జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ 57,000. సో ఇంత ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజ్లో సీట్ రావడానికి కారణం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడం, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్, తర్వాత మనకి ఈసీ కోర్స్ కూడా ఉండడం వల్ల ఈ కాలేజ్లో మనకి సీట్స్ వస్తున్నాయి. ఈసారి మనకి ఎంఈసిఎస్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ 58,051 ర్యాంకు. ఎంఆర్ఈసి 59,783. ఓకే, ఇది టాప్ 19. మనకి విజేఐటి నెక్స్ట్ కాలేజ్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొయినాబాద్ 60,063 ర్యాంకు. కిట్స్ ఇది హన్మకొండలో అంటే వరంగల్లోనే ఉంది, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇందా చెప్పుకున్న కాలేజ్ వరంగల్ యూనివర్సిటీ, ఇప్పుడు కిట్స్ కాలేజ్ ఏమో ఇది ప్రైవేట్ కాలేజ్. సో జేఎన్టీ మంతని నెక్స్ట్ మనకి 65,975 ర్యాంకు. జేఎన్టీఆర్ రాజన్న సిరిసిల్ల, ఓకే, అగ్రహారం రాజన్న సిరిసిల్ల, జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల. తర్వాత ఎంఆర్ఈఎం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ మేడ్చల్. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం 73,000. చూసుకో ఇక్కడ ర్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ మీకు ఆల్రెడీ చెప్పారు కదా రీజన్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఇలా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా ఎలక్ట్రికల్ బ్రాంచ్లో సీట్స్ వచ్చేసినాయి. సో మీ కెరీర్ అనేది ఎలక్ట్రికల్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ కాలేజెస్ మీకు పర్ఫెక్ట్. నెక్స్ట్ జిఎన్ఐటి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది గురునానక్ వాళ్ళదే, అదే క్యాంపస్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి 27th కాలేజ్ వచ్చి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బండ్లగూడ. విజిఎన్టీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ దేశ్ముఖ్కి. ఓకే, ఇది 1,00,000 ర్యాంక్ వెళ్ళిపోయింది. టీకేఎం తర్వాత తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మీర్పేట్ 1,21,000. ఎంఆర్టీఎన్ సెయింట్ మార్టిన్స్ 1,14,000, 1,44,312. ఏసీఈజీ ఏస్ కాలేజ్ వాళ్ళది. ఓకే, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ 1,56,000. ఏఎన్ఆర్కే అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ జేబీఐటి ఎనకపల్లి. సో ఇది కూడా మనకి 1,56,000 ఉంది. టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీర్పేట్, ఇందాక టీకేఆర్ఈఎం అని వచ్చింది, ఇప్పుడు టీకేఆర్ఈసీ అని వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. టీకేఈఎం ఉంది, తర్వాత మనకి ఇది కూడా చూసాం టీకేఈఎం. ఓకే, టీకేఈసీ ఉంది, టీకేఆర్సీ ఉంది. ఓకే, నెక్స్ట్ కిట్స్ వరంగల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫర్ ఉమెన్ నిజామాబాద్ ప్రిఫర్ చేసుకోవడానికి ఇది ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ ర్యాంకు మీకు చూసుకోవచ్చు 1,07,262. టీకేఈఎం తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ మీర్పేట్. సో ఇది 1,56,000. ఇలా మనకి ఇలా 36 కాలేజెస్ మీకు టాప్ కాలేజెస్ ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ బ్రాంచెస్ సంబంధించి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కంప్యూటర్ సైన్సెస్ రిలేటెడ్ కోర్సెస్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ టాప్ కాలేజెస్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది కూడా ప్లేస్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో మనకి ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగే ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లోనే స్కాలర్షిప్స్ అవసరమైన స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ పొందుతారని నేను అనుకుంటున్నాను. మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.